నిజంగానే మీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాకపోతే లిక్కర్ కేసులో మరి అరెస్ట్ చేసినట్టు కాదు. ఆమె దగ్గర ఉన్నటువంటి అనుచర వర్గము, ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు మరి వేల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు వెళ్ళాయి, అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది కవిత గారు. అవిటి కూడా పూర్తిగా విచారణ చేసి మరి ఎక్కడైతే ఏ దేశాలలో అయితే ఏ కంట్రీలో అయితే పెట్టుబడి పెట్టారో ఇక్కడి నుంచి ఆ డబ్బును తరలించారో తిరిగి ఆ డబ్బును కూడా ఇక్కడికి తెప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం వాళ్ళు లోపకారి ఒప్పందాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఒకటే పోయే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ కూడా బీజేపీలో విలీనమయ్యే పరిస్థితికి వచ్చింది. అందుకోసమే ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ వైపు వస్తున్నారు. మా కాంగ్రెస్ ఇంతకుముందు పోయినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా తిరిగి మళ్ళీ సొంత గుట్టికి వస్తున్నారు. ఈలో 26 మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ బీజేపీలో దాన్ని విలీనం చేస్తాడనే విషయం తెలియగానే అందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి మళ్ళీ సొంత గుట్టికి ఎమ్మెల్యేలంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ను కానీ బీజేపీని కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళు లోపకారి ఒప్పందాలు చేసుకొని బీఆర్ఎస్ను బీజేపీలో కలపడానికి సిద్ధమవుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్. అందుకోసమే కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి పోయిన కాళ్ళు మొక్కడానికి.